సుమన్ గారు మీరు చెప్పండి, సిరిసిల్లలో దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మీకు అన్యాయం అనిపించట్లేదా? వాస్తవానికి అక్కడ మీరు ఇందాక చెప్పారు, సిరిసిల్లలో ఏదో అయిపోతుంది, ఇసుక లారీలు జనాలను దొక్కిస్తున్నాయి, అది ఇది, అటువంటిది ఏం లేదండి. ఫస్ట్ ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంది, దాని నేపథ్యం ఏంది, దాని వెనుకున్నటువంటి మూలాధారం ఏందనేటటువంటి విషయాల్లోకి మనం పోయినట్టయితే, ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఒక ఇసుక లారీ గుద్దుకొని ఒక వ్యక్తి మరణించడం, దాని తర్వాత అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఆవేశంలో ఒక 6 ఇసుక లారీలను తగలబెట్టినారు. అధికారులు పోలీసులు వస్తే వాళ్ళ మీద దాడులు చేసినారు. ఆ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేసినారు, కొందరిని తీసుకొని పోయి అరెస్ట్ చేసినారు. అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమైంది. ఆ దిశగా పోలీసులు కొంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు. జరిగినటువంటి సంఘటన అది. దీంట్లో దళితులు ఉన్నారు, ఆ రోజు 12 మంది పైన కేసులైన దళితులు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. దానికి కులానికి సంబంధం కానీ పోలీసులు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు డెఫినెట్గా పోలీసులు రియాక్ట్ అయినారు. మరి పోలీసులు ఎక్కువ రియాక్ట్ అయినరా, తక్కువ రియాక్ట్ అయినరా, ఏం చేసిరు పోలీసులు అనేది డెఫినెట్గా అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కానీ నేను అనేది ఏంటంటే, దీంట్లో ఎక్కలేని కులాన్ని పట్టుకొచ్చి దళితుల మీద దాడి చేసిర్రు, దళితులు కాబట్టి కొట్టిర్రు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చేయడం, ఏ అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నా డెఫినెట్గా దానికి ముందు వెనకాల ఏం జరిగింది, మొత్తం హోల్ ఇష్యూ ఏంది, ఏం జరిగింది అనేటటువంటిది దాన్ని బట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ నేను అనడం ఏంటంటే, దీంట్లో సంబంధం లేని కులాన్ని తీసుకొచ్చి దీనికి కులానికి ముడిపెట్టి కులపరమైన రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. 12 మందిలో 4 మాత్రమే దళితులు, 12 మాత్రమే దళితులు, మిగతా 8 మంది బీసీ, ఎస్టీ, ఓసీలు ఉన్నారు. ఎందుకు మాట్లాడతలేదు? రెండోది, వాళ్ళు లారీలు తగలబెట్టిన విషయాలు మీరు మాట్లాడతలే, పోలీసుల మీద దాడులు చేసిన విషయాలు మీరు మాట్లాడతలే. అంటే మీరు లారీని తగలబెట్టి అన్నారు కదా, ఒక మనిషి చనిపోతే, ఒక మనిషి లారీ కింద చనిపోతే వాస్తవంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు ప్రజలు. ఒక మనిషి చనిపోతే వీళ్ళు ఇంత సీరియస్ గా రియాక్ట్ అయ్యి పోలీసుల మీద కూడా దాడులు చేశారు కాబట్టి వాళ్ళు పరిశీలిస్తుందని చెప్పినా కూడా రోజుకొకరు అక్కడికి మీరా కుమార్ గారిని తీసుకురావడం, మాట్లాడితే దళితుల మీద దాడి చేసి కేటీఆర్ గారు దళితుల వ్యతిరేకి, కేసీఆర్ గారు పరిశీలిస్తా ఉంది ఆ అంశాన్ని. పోలీసులు కనుక సీరియస్ గా వేరే రకంగా ప్రవర్తించారని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టయితే ఖచ్చితంగా దాని విషయంలో ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది. మీకెందుకు తొందర? మీరా కుమార్ గారిని తీసుకొని అక్కడ జూలై 4 తారీఖు కేవలం కేటీఆర్ గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా కులాన్ని ముందర కులాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? దీంట్లో కులాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? టీఆర్ఎస్ పార్టీ దళితుల కోసం ఎన్ని మంది కార్యక్రమాలు చేస్తా ఉందో మిస్సలేదా? మల్లు గారిని టీఆర్ఎస్ పార్టీ దళితుల కోసం ఏం చేస్తలేదా? దళితుల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ లేదే, దళితుల కోసం కళ్యాణలక్ష్మి పథకం లేదే, దళిత విద్యార్థుల కోసం సన్నద్ధ మన విదేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థుల కోసం అంబేద్కర్ అక్కడ దళితులు ఉన్నారనే లేక కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారనే? మాకు సంబంధం లేదు. అక్కడ జరిగింది అన్యాయం. అక్కడ సోదరుడు చెప్పినట్టు ఒక ఓసీ కూడా లేడు, దళితులు బీసీలు ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇంత సంఘటన జరిగిన తర్వాత కూడా మీరు దీనిపై ఎన్ని రోజులు స్పందిస్తారు? శాంతియుతంగా ప్రశాంతంగా 4 రోజుల క్రితం మేము ధర్నా చేస్తే భారతీయ జనతా పార్టీ నుంచి మా నాయకులందరి మీద, బండి సంజయ్ మా నాయకులందరి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. రేపు కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా అదే. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదా? అక్కడ అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు లేదా? పోయిన నాయకులందరి మీద నాన్ బెయిలబుల్ కేసు పెడతారా? ఇది ఎంతవరకు సమంజసం? అదేవిధంగా ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఇంతగానో మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజల అంటే లారీలు ముఖ్యమా, ప్రజల ప్రాణాలు ముఖ్యమా? ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ని సంఘటనలు జరిగినాయి, ఎన్ని ఆందోళనకర సంఘటనలు జరిగినాయి.
మరి ఈ రోజు వాళ్ళ ఊరిలో రోజుకొక యాక్సిడెంట్, ఈరోజు సుమారుగా 70 మంది ఇప్పటివరకు ఆ ఊరి ప్రజలు చనిపోయారు ఆ రైతులతోటి. దాని 15 రోజుల క్రితం ధర్నా చేశారు. ఆ ఒకటే రోజు ఒక నెలలో 4 చనిపోతే ఆ ధర్నా చేసిన వాళ్ళని ఉద్దేశపూర్వకంగా ఇరికించి కొట్టారు. వాళ్ళ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో వాళ్ళు ఉన్నారు. మీ వీడియో రికార్డు ఉన్నాయి కదా, ఈ పోలీసులు కొట్టారని సోదరుడు అంటున్నారు. పోలీసులు ఎవరిని కొట్టలేదు. వాళ్ళు అక్కడ లారీలు తగలబడినప్పుడు వాటిని ఆర్పే క్రమంలో వాళ్ళు కొంచెం గాయపడ్డారని చెప్పి ఎస్పీ స్వయంగా కమిషన్ ముందు ఒప్పుకున్నాడు. ఇది వాస్తవాలు కాదా? సుమన్ గారు, ఒక్క విషయము, మీరు ప్రభుత్వం పరిశీలిస్తుంది అన్నారు. ప్రభుత్వం పరిశీలిస్తుంది. మల్లురావు గారు ప్రశ్న వేసి నాకు, నేను వెళ్ళి నేను పరామర్శించలే నా మాటనండి. నేను వెళ్ళే ప్రయత్నం చేసిన, బట్ అప్పటికే ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. డెఫినెట్ నేను అక్కడికి వెళ్ళలే. టిఆర్ఎస్ పార్టీ మాట్లాడాను. మల్లురావు గారు నేను చెప్పనియండి. మల్లురావు గారు మీకన్నా ఎక్క దళితులకు సంబంధించి మాకు ప్రేమ ఉంది. మీ ముసలి కన్నీరు లవ్ కన్నీళ్ళు రెచ్చగొట్టిరు. పరిస్థితులు సృష్టించారు కాంగ్రెస్ పార్టీ. పరిస్థితి లేదు. సోదరులు చెప్తా ఉన్నారు కేసులు పెట్టిరని. వీడియో ఫుటేజ్ వచ్చింది. ఎస్పీని ఉద్దేశించి వీళ్ళు ఏ రకంగా ఎస్పీ ఆఫీస్ నుంచి ఎస్పీ ఇంటి దాకా మీరు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అన్ని టీవీ ఛానల్. భారతీయ జనతా పార్టీ ధర్నా రోజు రాజేష్ గారు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఎస్పీ గారి వెంట ఎట్లా పడ్డారో రోడ్డు మీద వీడియో ఫుటేజ్ కూడా వచ్చింది. ఉద్రిక్తతలు రెచ్చగొట్టి సిరిసిల్లలో ఆందోళన పూరితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. తీరా వీళ్ళు ఆ రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి అక్కడికి మంత్రి గారు పోలే, అక్కడికి ఎంపీ గారు పోలే, అక్కడికి ఎమ్మెల్యే గారు పోలే, అక్కడికి ఇంకెవరు పోలే అనేటటువంటి ఈ అంశం ప్రభుత్వం ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిశీలిస్తుంది. రైతులకు బేడీ లేనప్పుడు 2 రోజులు ఇమీడియట్ తెల్లారితే ఎస్ఐలను సస్పెండ్ చేసి ముసలి కన్నీరు గార్చిన ముఖ్యమంత్రి గారు 25 రోజుల నుంచి దీంట్లో ఇంతకు ఎస్పీని వీళ్ళని ఎస్ఐని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? వాళ్ళని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉండదు. ఎస్పీని సస్పెండ్ చేయడం ఉద్దేశం ఏంది అంటే ఎస్ఐలకు ఒక రూలు, రైతులకు బేడీ లేసిన ఎస్ఐలకు ఒక రూలు, ఇక్కడ నీ యొక్క ఏదైతే అనసూరు ఆయన ఎంబటి ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తులను కాపాడి వాళ్ళ ఇసుక దందాన్ని కాపాడిన ఎస్పీకి ఒక రూలా? దాదాపు 25 రోజులు అవుతుంది. ఇప్పటికైనా ఏమైనా చర్యలు తీసుకుంటారా బాధ్యుల పైన? నేను ఇందాక చెప్పిన సమస్య డెఫినెట్గా దాని అంశం యొక్క తీవ్రతను బట్టి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా పరిశీలిస్తుంది. నేను దాన్ని కాదంటలే. ఒకటి, నేను ఇందాక సోదరులు మాట్లాడినప్పుడు కూడా నేను ఎక్కడ కూడా పోలీసులు చేసింది కరెక్టు, గొప్ప పని, మంచి పని అని నేను చెప్పలే. నేనేం చెప్పినా సమస్య మీరు ఒక సైడ్ నుంచి మాత్రమే మీరు మాట్లాడుతున్నారు. అసలు దానికంటే ముందు ఏం జరిగిందో మీరు మాట్లాడతలేరు. ఇవాళ మా సోదరునికి కాలేజీలు ఉన్నాయి, మా నరేష్ గారికి. ఇవాళ వారి కాలేజీలో ఎవరో పిల్లగాడు చనిపోయాడు అనుకుందాం. అందరు వచ్చి కాలేజీని తగలబెడతారా? నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తిగత విషయాలు అట్లనే ఆడ కూడా ఒక సోదరుడు చనిపోతే వాళ్ళంతా వచ్చి లారీలు తగలబెట్టి అధికారులు వస్తే పోలీసులు వస్తే పోలీసుల మీద వాళ్ళ మీద దాడులు చేసి ఏమంటున్నా పోలీసులు కరెక్ట్ అని చెప్పలే. పోలీసులు కానీ దానికన్నా ముందు పెట్టింది మాట్లాడుతున్నాం కదా వాళ్ళు చేసింది తప్పు.
సుమన్ గారు ఓకే నరేష్ గారు నరేష్ గారు థ్యాంక్ యూ రవి గారు సుమన్ గారు ఇంత మాట్లాడే ముందు మీ గుజరాత్ చూసుకోండి ఇది ఇవాళ చర్చ అయితే ఏదైతే ఉందో దానికి బాధ్యత ఎస్పీతో పాటు పోలీసులు కూడా పోలీసులపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ విషయం పైన ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తుందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ చెప్తుంది. ఇది ఇవాళ డిస్కషన్.